నల్గొండ జిల్లాలో రైతు భరోసా భూ సర్వే ముగిసింది. మొత్తం 12,040 ఎకరాల సాగుకు యోగ్యం కాని భూమిని అధికారులు గుర్తించారు. మునుగోడు మండలం మర్రిగూడ, నకిరేకల్ నియోజకవర్గం, చిట్యాల, నల్గొండ, సాగర్ నియోజకవర్గం, తిరుమలగిరిలో సాగుకు యోగ్యం కాని భూములకు రైతు బంధు అధికంగా ఇచ్చినట్టు గుర్తించారు అధికారులు. ఇక మరోవైపు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుకు గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఈ నెల 24 వరకు కొనసాగుతాయి. భూమికి ఏదైతే ఉందో దానికి పెట్టుబడికి ఇస్తాం. సాగుకి యోగ్యంగా భూములకి రైతు భరోసా ఉండదు. కాబట్టి అందరికి వస్తుంది. వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అందరికి కూడా వస్తుంది. సో ఆ పేర్లు కూడా చదువుతాం. మేము ఏం చదువుతాం అంటే మా ఏయూ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు. సో వారు ఏం చేస్తారంటే మన ఊళ్ళో ఏ వ్యవసాయ యోగ్యం కావు అనేది మేము వెరిఫై చేసి ఫీల్డ్ తిరగడం అనేది కూడా ఆమె చదువుతుంది. చదివినప్పుడు జాగ్రత్తగా వినండి. దాంట్లో కూడా లేదు సార్ మాది సాగుకు యోగ్యమే అని మీరు ఇస్తే, కాగితం ఇస్తే దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేసి సాగుకు యోగ్యమైతే మనం దాన్ని కూడా మళ్ళొకసారి వెరిఫై చేస్తాం. దేంట్లో కూడా ఇవన్నీ కూడా చదివేవన్నీ కూడా ఫైనల్ కాదు. మళ్ళీ మీరైతే ఉంటుందో మీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, అభ్యంతరాలు, కొత్తగా చేరాలంటే మీరు పేరు చేరాలంటే అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. మీరు చదివే పేర్లు కూడా అనర్హులు ఉంటే చెప్పచ్చు. పారదర్శకంగా గ్రామ సభలోనే గ్రామ ప్రజల మధ్యనే ఈ జాబితా అనేది తయారవుతుంది. యోగ్యమైనటువంటి భూమికి ఏదైతే ఉందో దానికి పెట్టుబడికి ఇస్తాం.